మన దగ్గర డబ్బులున్నాయనుకోండి ఫ్రెండ్స్, అందరూ చుట్టాలే. ఎక్కడెక్కడ లేనోళ్ళందరూ గూడా మనకి వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదు అని వాళ్ళకి తెలిసిందో, కారణాలు వెతుక్కుని మరి మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతెందుకండి హాస్పిటల్‌కెళ్ళాం మనం. మనకి తెలిసిన వాళ్ళు, మన బంధువులెవరైనా సరే హాస్పిటల్‌లో ఏదన్నా తీవ్రమైన బాధతో చనిపోయారు అనుకోండి. వాళ్ళ బాడీ ఇవ్వాలంటే మీ దగ్గర ప్రేముంటే చాలు ఇచ్చేస్తాం అంటారా? డబ్బులడిగి తీసుకుంటారా? మీరే చెప్పండి. డబ్బు ముఖ్యం కాదనుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీరు చాలా మంచోళ్ళు, ప్రేమించే వ్యక్తులు కాబట్టి ఈ బాడీని ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అని అంటారా? ఈ బాడీని తీసుకెళ్ళాలంటే ఇంత బిల్లు కట్టాలి అని అంటారా? ఆలోచించండి ఒక్కసారి. మనిషి పుట్టిన దగ్గర నుంచి మట్టిలో కలిసిపోయే వరకు ఒక రూపాయి మనల్ని నడిపిస్తూ ఉంటుందండి. రూపాయికి ఎక్కువ విలువ ఇస్తారు. డబ్బులకి ఇచ్చిన విలువ మనుషులకి ఏమాత్రము ఇవ్వరు. ఇది జగమెరిగిన సత్యం. మన దగ్గర డబ్బులున్నాయనుకోండి, ప్రతి ఒక్కళ్ళు మనల్ని పలకరిస్తానికి చూస్తారు. మన దగ్గర ఏమి లేవు బికారుల్లాగా ఉన్నామనుకోండి, మనమే వెళ్లి నిలబడితే కూడా ఎవరు పిలవరు, పలకరించరు. కాదంటారా? అవునంటారా? అవును అని మీకనిపిస్తే యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.